కోరుతున్నాము. కారు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ చేస్తున్నారు, ముందుకెళ్ళిపోవాలి. కార్లన్నింటికి ముందుకెళ్తే పెట్రోల్ పంప్ అక్కడ అందులో ముందుకెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి అక్కడే కార్లన్నీ ముందుకెళ్ళిపోవాలి. విచ్చేస్తున్న వారందరికీ ఒక చిన్న మనవి, దయచేసి మీరు షాపింగ్ అయిన తర్వాత షాపింగ్ దగ్గర కానివ్వండి, వేరే ఏ వస్తువులను చక్కగా చెల్లించడం, ఎక్కువ తక్కువ చేసుకోవాలి. అలాగే మీ ఖాళీ ప్రదేశించి అక్కడ పార్క్ చేసుకోవాల్సిగా కోరుతున్నాము. దయచేసి మోటార్ సైకిల్ వస్తువులు మోటార్ సైకిల్ లోపల పార్క్ చేసుకొని తాళా వేసుకోవాల్సిగా కోరుతున్నాము. రోడ్డు మీద నడిచే జనంకి పోలీసు వారి విజ్ఞప్తి, 2026 కార్యక్రమం చాలా దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి తగినటువంటి సౌకర్యాలు సదుపాయాలు అలాగే మన కోసం అక్కడ ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మరి అలాగే మరి ఒకరినొకరు నొక్కుకోకుండా తోడుకోకుండా చక్కగా మన దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనల మేరకు వికసిత్ భారత్ లో లక్ష్యంగా బయట కూడా ఉందా మీకు ఇది తయారు మీరేనా? అన్నగారు వద్దంది ఇష్యూ అంటే ఒకటి అందుకో మెసేజ్ తినేవాళ్ళు ఎవరు లేరు ఎంత మరి ఎవరికొద్దులే ఇది చోట్ల పెట్టి రన్నింగ్ వెళ్ళేది మీరు ఇక్కడ ఫోన్ పెట్లు పెట్టి కర్ణాటక ప్రచారం ఫీవర్ రాగిలే పెట్టలేదు ఏరియా అమ్మమ్మ చేతి వంట సార్, అది కాదు మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే మేము ఆ స్టాల్ ఏది మనం ట్రై చేస్తాం, అందరూ ట్రై చేస్తాం. బాబు మేయర్ గారికి నా కొద్ది సైడ్ రండి అన్న, కొద్ది సైడ్ పదండి.
ఎవరు అసెంబ్లీ స్టాఫ్ హలో 250 ఎనీ పీస్ ఐడియా బాబులే జగదీష దయచేసి పోలీసు వారి దయచేసి కాదండి చూసారా వచ్చాడా పార్కింగ్ ప్రదేశం ఉంది మోటార్ సైకిల్ అనేది లోపల పార్క్ చేసుకోవాలి సరస్ ఆజీవిక మేళా గుంటూరులో ఏర్పాటు చేయటం చంద్రబాబు గారి నాయకత్వంలో పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్యులు ఢిల్లీలో పెట్టాల్సినటువంటి ఈ సరస్సు మేళా గుంటూరుకు తీసుకొచ్చినటువంటి ఘనత పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. దేశంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు మెప్మా గ్రూపులు ఏదైతే ఉత్పత్తులు చేస్తూ ఉన్నాయో అన్ని రకరకాలైనటువంటి ఉత్పత్తులు సామాన్యుడికి మధ్యతరగతికి దిగువ తరగతికి ఉన్నతమైనటువంటి కుటుంబాలకి ఎక్కడ దొరకనటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేసి అన్ని రాష్ట్రాల నుంచి కూడా గుంటూరుకు ఫస్ట్ టైం తీసుకొచ్చి వాళ్ళ స్టాల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఉత్పత్తుల్ని ఇక్కడ ఉండేటువంటి డ్వాక్రా మెప్మా వాళ్ళకి పరిచయం చేసి వారి యొక్క ఏదైతే కుల వృత్తులు కావచ్చు డ్వాక్రా ఉత్పత్తులు కావచ్చు రకరకాలైనటువంటి ఉత్పత్తుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ పరిచయం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వారికి కొన్నిటి పట్ల అనుభవం ఉంది, అవగాహన ఉంది. కొన్ని ఇంకా కొత్త రకాలు ఇతర రాష్ట్రాల్లో మెరుగైనటువంటి ఉత్పత్తులు ఇంకేమైనా ఉంటే ఈ పెట్టినటువంటి స్టాల్స్లో వారికి కూడా ఒక అవగాహన వచ్చేటువంటి దానికి ఈ యొక్క సరస్ మేళా ఉపయోగపడుతుంది. దీనికి ఈ రోజు వరకు 12 లక్షల పైబడి ఇక్కడికి రావటం ఒక మేళాలాగా జరుగుతూ ఉంది. నార్త్ ఇండియాలో కుంభమేళా ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఈ సరస్ మేళా కూడా పెమ్మసాని గారి ఆలోచనలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మెప్మా వాళ్ళు దీన్ని సందర్శించటం, సామాన్య ప్రజానీకం కూడా వచ్చి తక్కువ ధరలు ఉన్నాయి, కొన్ని వెరైటీలు ఇక్కడ మనకు దొరకని ఉత్పత్తులు కూడా ఉన్నాయనేటువంటిది వచ్చినటువంటి వారు చెప్పడం జరుగుతూ ఉంది. తక్కువ ధరలో దొరకని వెరైటీ కూడా కొత్త వెరైటీ కూడా రేర్ సెలెక్షన్ రేర్గా ఉండేటువంటివి కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే మన డ్వాక్రా వాళ్ళు కానీ ఇక్కడ ఉండే సామాన్యులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేరు, ఇక్కడ దొరకనే ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి. అటువంటిది ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఈ సరస్ మేళాలో ఎగ్జిబిషన్ లాగా చూపించి తక్కువ రేటుకు అందిస్తూ ఉన్నారు. ఇది మనకున్నటువంటి డ్వాక్రా వాళ్ళకి కావచ్చు, మనకున్న మెప్మా వాళ్ళకి కూడా కావచ్చు, కొత్త ఆలోచనకి ఇది శ్రీకారం కూడా చుట్టే అవకాశం ఉంది. చంద్రబాబు గారికి మానసపుత్రిక అయినటువంటి డ్వాక్రా గ్రూప్స్ దేశంలో ఫస్ట్ నెలకొల్పినటువంటి ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు గారిది. దానికి ఇంకా ఒక రూపానికి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకురావటం జరిగింది. దీని పట్ల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిలవకుండానే వచ్చి దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం కానీ సరస్సు మేళా చూడాలనేటువంటి ఆతృత ప్రతి ఒక్కరిలో కలుగజేశారు.
పెమ్మసాని గారిని మరొకసారి అభినందిస్తూ రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి రేపు ఇంకా 1,00,000 మందికి పైబడి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అన్ని స్టాల్స్ని సందర్శించి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేదానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఉన్న ఈ డ్వాక్రా సంఘాలన్నీ కూడా గుంటూరులో సరస్సు అనే ఒక ప్రోగ్రాం ద్వారా మా గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్య అతిథిగా మా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు చిల్లూరుపేట ప్రతిపాటి పుల్లారావు గారు ఈరోజు అతిథిగా వచ్చి అన్ని స్టాల్స్ విజిట్ చేసి ఏ విధంగా ఉన్నాయి రేట్స్, ఏమేమి వెరైటీస్ కొత్తగా ఉన్నాయి, కళాకారులు ఏ విధంగా కొత్త వెరైటీస్ ప్రజలకు అందిస్తున్నారు ఈ డ్వాక్రా సంఘాలు, అందుట్లో చేనేత వాళ్ళు ముఖ్యంగా ఎన్ని రకాలు వెరైటీస్ జరుగుతున్నాయని కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చాలా పికిల్స్ అలాగే వంట సామాగ్రిలు చాలా షాపులు ఇక్కడ ఓపెన్ చేశారు. ప్రతి షాపు విజిట్ చేసి రేట్లు ఎట్లా ఉన్నాయి ప్రజలందరినీ కనుక్కొని ఒక్కో షాప్ ఎంతవరకు సేల్స్ ఉంది, మామూలుగా మీ ఊర్లో ఏ రేటుకి అమ్ముతున్నారు, మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఇక్కడ రోజు ఇక్కడ పెడతాం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అని కూడా కనుక్కొని చాలా ఆనందంగా ఫీల్ అయ్యి మినిమం యావరేజ్ పర్ షాప్ 40,000 తక్కువ లేకుండా ఉన్న 300 పైచీలకు షాపులన్నీ కూడా బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుందని చెప్పారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు ఎక్కువగా స్త్రీ శక్తి రూపంలో బస్సు ఫ్రీ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న తక్కువ ధరలు దొరికే సామాగ్రి ఇంతవరకు ఇండియాలో ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్లో జరగడం ఇదే ఫస్ట్ సరస్ మేళ విచ్చేసి వివిధ ఎవరికి ఏమేమి వస్తువులు అవసరమో అవన్నీ కూడా తప్పనిసరిగా ఇక్కడ తీసుకుంటున్నారు. చాలా ఇలా ప్రోగ్రాంలో పాల్గొనాలని మంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరగలేదు కాబట్టి బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కొత్త వెరైటీలు చూస్తే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి, మనం కూడా ఏం చేయొచ్చు, మనం ఇంకా మార్కెటింగ్ ఏం చేయొచ్చు కూడా ఇక్కడ మన స్థానికంగా ఉండే డ్వాక్రా వాళ్ళకి కూడా ఒక మంచి ఐడియాలజీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ ఏర్పాటుకు సహకరించిన పెమ్మసాని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సరస్ 2026 వేదికగా గుంటూరు మొదటిసారి, ఎందుకంటే దేశంలోనే ఢిల్లీ లాంటి మహానగరంలో ఏర్పాటు చేసేటువంటి ఈ మేళాను ఈసారి మొదటిసారిగా గుంటూరు నగరానికి గుంటూరు జిల్లాకి తీసుకొని రావడం నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు కేవలం డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకే మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మహిళామణులు ముఖ్యంగా సోదరిమణులు ఎవరైతే స్వయం